ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. అంబట్ రాంబాబు ఒక సీరియల్ స్టార్ట్ చేశాడు, నాకు న్యాయం కావాలి అనే సీరియల్. ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. ఎందుకు అంటున్నా అంటే ఫస్ట్ ఎపిసోడ్లో ఏమని ఉంటుంది తెలుసా? ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని తిడతాడు. అది కూడా ఉత్తుత్త మాటలు కాదు, అసలు మరీ దారుణమైన మాటలు. అవి నేను బయటకు చెప్పలేను కూడా, అంత ఘోరమైన మాటలు మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో అంట ఆయన్ని చిత్రహింసలు పెట్టారంట, కొట్టారంట, తిట్టారంట, చాలా దారుణంగా కొట్టారంట. దెబ్బలు ఏం కనిపిస్తలేవు. ఏమైంది మరి? సరేలే, ఇంక మాకెందుకులే దెబ్బల గురించి. కానీ అసలు ఏం జరిగింది? ఈ టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తారు? అసలు మనం మాట్లాడాల్సింది దేని గురించి? తిరుపతి లడ్డు గురించి. టీటీడీ తిరుపతి లడ్డు గురించి కదా. ఇది ఎటుపోయింది టాపిక్? ఎందుకు మర్చిపోతున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం అసలు మనము కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిసే ఆ దేవుని లడ్డూల కల్తీ జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే సైంటిస్టులు ఏమని చెప్పిర్రు? దాంట్లో ఏమని వచ్చింది? యానిమల్ ఫ్యాట్ కలిసిందని వచ్చింది. అవునా కాదా? యానిమల్ ఫ్యాట్కి సంబంధించి జరుగుతుంది కదా పంచాయతీ. ఇప్పుడు అది కలవలేదు అని చెప్పేసి ఏదైతే సిట్ అధికారులు బయటకు వచ్చి చెప్పిర్రో దాని గురించి కదా ఇప్పుడు నడుస్తుంది. మరి అంబటి రాంబాబు ఎందుకు వచ్చిండు? అసలు ఆయన బయటకు వచ్చి మాట్లాడిందే అందుకు. అది మనకి ఏంటంటే మెల్లమెల్లగా అర్థమవుతుంది. సెకండ్ ఎపిసోడ్లో అర్థమవుతుంది మనకు ఎందుకు. ఇదంతా ఫస్ట్ ఎపిసోడు. ఆయన కొట్టిండు అయింది ఇదంతా జరిగిందంతా ఫస్ట్ ఎపిసోడు. రేపు ఇంకో ఎపిసోడ్ నడుస్తుంది. ఆల్రెడీ సెకండ్ ఎపిసోడ్ టెలికాస్ట్కి సంబంధించిన ప్రోమో వచ్చింది, చూడలేరా మీరు అందరూ? ఆ ప్రోమో చెప్తా నేను కూడా. ఇప్పుడు లడ్డూకి సంబంధించి యానిమల్ ఫ్యాట్ కలపలేరు కదా అని చెప్పి నిర్ధారణ వచ్చిందంట. మరి ఇంక యానిమల్ ఫ్యాట్ కలవనప్పుడు మా మీద కేసులు ఎందుకు, మా మీద విచారణలు ఎందుకు అంటున్నారు. అది కూడా కరెక్టే. అవును, మరి విచారణలు ఎందుకు ఇలా మీద? అది ఇన్ని రోజుల పాటు నెయ్యి అనుకున్నాం, అసలు అది నెయ్యే కాదు. పోనీ యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యి కొంత గొప్ప అనేది కలిపిన కాదు, అసలు పంచాయితే వేరు. ఇప్పుడు నేను థర్డ్ ఎపిసోడ్ చెప్తా, ఇదంతా సెకండ్ ఎపిసోడ్ జరుగుతుంది. యానిమల్ ఫ్యాట్కి సంబంధించి ఇదంతా జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడడము, అసలు మేము ఏమీ కలపలేదు అంటున్నారు కదా, మరి మా మీద ఉన్న కేసులు తీసేయుర్రి, ఇదంతా ఆయన మాట్లాడే మాటలు సెకండ్ ఎపిసోడ్లో క్లోజ్ అవుతుంది. థర్డ్ ఎపిసోడ్ అప్పుడు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేసిండు, అసలు పంచాయతీ ఏంది, అప్పుడు నిర్ధారణ బయటకు వస్తుంది. ఇది చిన్న సిరీస్ అనమాట, చిన్నగా ఉంటుంది సిరీస్, కానీ పొడిగిస్తే పెద్దగా అవుతుంది. ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ కలపలేం కదా, మరి మా మీద కేసులు తీసేయండి, ఇది ఒకటే పంచాయతీ నడుస్తుంది. సరే, మీరు యానిమల్ ఫ్యాట్ కలపలేరు, మీరు తీసుకొచ్చింది నెయ్యేనా? కాదు. నెయ్యికి బదులు ఈ మహానుభావులు తీసుకొచ్చింది అదేంటి ఐరాయాల కదా అనుకుంటా, ఆర్టిఫిషియల్ గీ. అది ఆర్టిఫిషియల్ ఘీ ఆర్ ఆర్టిఫిషియల్ నెయ్యి, దాని కొత్త పేరు. ఎస్, నిజం. ఆర్టిఫిషియల్ నెయ్యి అంటే నెయ్యి లెక్కనే కనిపిస్తుంది, పూస పూసగానే కనిపిస్తుంది, కానీ నెయ్యి కాదు. అది నెయ్యి కానే కాదు, అసలు నెయ్యే లేదు, ఎందుకంటే పాలే లేవు కాబట్టి. పాల కేంద్రాలకు సంబంధించి అప్రాక్సిమేట్లీ 4 lakhs లీటర్స్, లేకపోతే మ్యాక్స్ 3 lakhs 3,50,000 ఆ లెవెల్ ఉంటేనే అక్కడికి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఎవరెవరికైతే ఇచ్చిర్రో వాళ్ళిద్దరి పేర్లు కూడా చెప్తా. ఏఆర్ డైరీ, బోలేబాబు డైరీ, ఈ రెండు డైరీ ఫామ్లోకి వెళ్ళి తీసుకున్నారు. డైరీ ఫామ్లు ఎక్కడున్నాయి? ఆడ పాలు ఎక్కడున్నాయి? ఏమీ లేవు. మరి నెయ్యి ఎట్లా వచ్చింది? పాలే లేకుండా నెయ్యడికి వెళ్ళి తీసుకొస్తున్నారు, అది అర్థమైతలేదు. ఇవన్నిటి గురించి మనం మాట్లాడతామని చెప్పి అంబటి రాంబు బయటకు వచ్చి అడ్డమైన కూతలు కూర్చుండు. కథ సీన్ రివర్స్, మళ్ళా కథ స్టార్టింగ్ వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ప్రజలు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే మనము ప్రసాదం, అది మనం దైవం. అసలు నిజం చెప్పాలంటే తిరుపతి లడ్డు అంటే ఎవరన్నా పోయినా కూడా ఒక లడ్డు వాడుకరారా అని చెప్తాం, అంటే అంత పవిత్రంగా చూసుకుంటాం దాన్ని. అలాంటి ఒక లడ్డూని మీరు చేసే పత్తాపరలు ఇవ్వా? ఇదా మీరు చేసేది? 11 సీట్లకు పడిపోయారు, ఇంకెక్కడ దిగజారుతారా? అక్కర్లేదేమో కదా. పోనీ ఇన్ని రోజుల పాటు కొంత గొప్ప నెయ్యి ఉన్నది, వీళ్ళేదో పోనీ చిన్న తప్పు చేసిర్రు అన్నట్టు అనుకుందామన్నా లేదు.
అసలు నెయ్యే కాదట. పోనీ ఇదంతా పక్కకు పెట్టుర్రి. 20 crores సంబంధించి లడ్డూలు అమ్మిర్రు. 20 కోట్లు మామూలు విషయమా అది? 20 కోట్ల లడ్డూలు అమ్మిర్రాళ్ళు. మామూలు విషయమా అది? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా ఉంటుంది నిజం చెప్పాలంటే, ఒకసారి పోతే చాలు ఇంకా జీవితం ధన్యం, నా జీవితమే మారిపోతుంది, ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏందో తెలుసా? అంబటి రాంబు బయటకు వచ్చిండు, మాట్లాడిండు, ఎపిసోడ్లు నడుపుతున్నాడు. ఎందుకు ఇంతగానము ఇదంతా చేస్తుంది ఎందుకో తెలుసా? మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే. ఇంకా కోర్టు నుంచి ఏమీ రాలేదు, నెయ్యా కాదా ఏంటి అనే దానికి ఇంకా బయటకు రాలేదు. అది రాకన్నా ముందే ఎందుకు నిర్ధారించుకుంటున్నారు మీరే? సిట్ చెప్పిన దాని పరంగానే ఎందుకు మాట్లాడుతున్నారు? సరే పోనీ మీరు ఇన్ని రోజుల పాటు కలిపి ఫస్ట్ డే పట్టుకుందాం, మరి యానిమల్ ఫ్యాట్ కానీ కాకపోని ఎక్కడి నుంచి పాలు తీసుకున్నారు, మరి అక్కడ నుంచి ఎంత నెయ్యి తీసుకుంటున్నారు, ఏంటి లెక్కలు చూపెట్టండి. లేవా లెక్కలు? యాడికెళ్ళి ఉంటాయి? తీసుకునే నెయ్యే కాదు కదా. నెయ్యి తీసుకుంటే పాల కేంద్రాల లెక్కలు చూపెట్టాలా, దానికి సంబంధించి మీగడ లెక్కలు చూపెట్టాలా, ఎంత పని ఉంటుంది. ఇదంతా పని ఎందుకు పెట్టుకున్నాడు చెప్పు? డైరెక్ట్గా నెయ్యి లెక్క కనిపించే పూస నెయ్యి ఇప్పుడు యాడ్లలో కూడా చూపిస్తారు కదా. ఇప్పుడు మీరు నెయ్యి యాడ్ తీసుకోండి, వాడు ఏమని చెప్తాడు? పూసగా ఉంటుంది మా నెయ్యి అని. ఎందుకు అట్లా వస్తే నెయ్యి ఒరిజినల్ అని, ఇక్కడ నీళ్ళ లెక్క వస్తుందా? అది నెయ్యి ఒరిజినల్ ఎందుకు అవుతుంది? అందుకోసమని చెప్పే పంచాయతీ. మరి ఇప్పుడు ఇదంతా జరుగుతుంది కదా, ఇదంతా కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటా. ప్రజెంట్ ఏపీ రాజకీయాలలో కొన్ని విషయాలని మార్చడానికి, కొన్ని విషయాలను పక్కదారిలో ఇలా పంపించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు నిల్చొని మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక్క మాట కాదు, కనీసం ఒక అక్షరం కూడా అనకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తికి మర్యాద ఇవ్వమని కాదు, ఆయన ఏజ్కి మర్యాద. ఇందాక కూడా నేను ఈ విషయం తెలుసుకోవడం జరిగింది. అంటే ఆ వ్యక్తికి ఆయన ఏజ్కి కాదు మీరు మర్యాద ఇవ్వాల్సింది, ఆయన ఉన్న ఆ పదవికి, ఆ సీటుకి మర్యాద ఇవ్వాలి. ఆయన మీకన్నా చిన్నవారైనా పెద్దవారైనా ఆ సీటుకి మీరు మర్యాద ఇవ్వాలి. సో ఇంత మర్యాద ఇవ్వాలి ఖచ్చితంగా, మీరు అపోజిషన్ అయినా ఏదైనా. ఇప్పటికే ఈ నంబర్ ఉన్నది, నెక్స్ట్ ఇది కూడా కట్ అవుతుంది, అప్పుడు బుద్ధి వస్తుంది. సో ఒక్కసారి రాజకీయాలలో ఎట్లా మాట్లాడాలా ఏంటి అనే దాని గురించి బేసిక్ విషయాలు తెలుసుకొని ఎమ్మెల్యేలుగా అవ్వాలని ప్రజెంట్ ఏపీ మొత్తం దీని గురించే మాట్లాడుతుంది. మరి ఇంత జరుగుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకంటే ఆయన్నే ప్లాన్ చేస్తాడు కాబట్టి. అయితే ఇదంతా ప్లాన్ ఏదైతే ఉందో అది ఆయన చేశారా చేయలేదనేది కొద్దిసేపు పక్కకు పెట్టినప్పటికీ కూడా ఓవరాల్గా ఆయన అంబటి రాంబాబు బయటకు వచ్చి మాట్లాడడము ఇదంతా కూడా ఈ లడ్డు దాన్ని మొత్తం తిప్పడం కోసమే, ఖచ్చితంగా దానికోసమే. ఎందుకంటే ఇప్పుడు ఈ వార్త ఎక్కువగా పోతుంది కదా బయటకి. అంబటి రాంబాబు మాట అన్నాడు. ఆయన జైలు వేశారు, దీని గురించి మాట్లాడదాం ఇప్పుడు. అది నెయ్యే కాదట. రేపటి రోజు కోర్టు కూడా గిన ఇదే చెప్తే మనం ఇన్ని రోజుల పాటు తింటున్న ఏదైతే లడ్డు ఉన్నదో అది లడ్డే కాదు, అది నూనెతో చేసిన ఏదో ఇంకా ముద్ద అనుకోవాలా. అందుకే టేస్ట్ కూడా బాగాలేదని చాలామంది అన్నారు. సరే వాట్ ఎవర్, బట్ జరగడం అనేది అసలు కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి చేశారా లేకపోతే ఇంకెవరైనా చేశారా ఏంటి అనేది అంతా కూడా పక్కకు పెట్టేస్తే ఒక దేవతతోని లేదా ఒక దేవునితోని పెట్టుకోవడం అసలు కరెక్ట్ కాదు. మరి ప్రజెంట్ అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చారని కొడుతున్నారని తిడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఆయన ఇంకొన్ని రోజులు అలానే ఉంటేనే ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇది నిజంగానే వీళ్ళు కావాలనే చేశారు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు మనం టీవీ.